హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సోదరులు, మిత్రులు, అక్కా చెల్లెళ్ళు, పిల్లలకి అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్ చెప్పమ్మ. నువ్వు కూడా హ్యాపీ రక్షాబంధన్. అన్న చెల్లెళ్ళు అందరూ హ్యాపీ. మన ఆత్మీయ సహోదరులు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు పెసరట్టు జొన్న పెసరట్టు ఎలా కావాలితే అలాగా చేసుకోవచ్చు. అలా పడకు, అన్నంగా పోసి చుట్టూ తిప్పు, పలుచగా తిప్పండి. ఇలా వస్తుంది. మా ఆయనకి ఇలా పలుసుగా ఉంటేనే ఇష్టం. మా వైపు ఇది ఇనుప పేడం. అలా ఇదిగో ముక్కలన్నీ ఉల్లిపాయ ఇదిగో తయారైంది. ఒకటి తయారైంది ఉల్లి చట్నీ, జొన్న పెసరట్టు అనమాట. జొన్న తినమంటున్నారు కదా, పెసలు జొన్నలో తినమంటున్నారు. ఇడ్లీ మాని ఇంకా దీంట్లో ధాన్యానికి సంబంధించి అంతే. అది కొద్దిగా ఆయిల్ చుట్టూ కొద్దిగానే వేయి. ఇది చాలా ఆరోగ్యకరమైనది. షుగర్ పేషెంట్కి, డయాబెటిక్ వాళ్ళకి. ఒక చిన్న గ్లాసు పెసలు అదే కొలతో 2 జొన్నలు వేసాను అనమాట. మెత్తగా కలుపుకుని ఎంత పలసగా కావాలంటే అంత పలసగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. కొంచెం కాలనే మరి టైం ఇస్తే బాగా కాలుతుంది. ఇదిగో అల్లం చట్నీ, ఇదేమో మామిడికాయ పప్పు. మామిడికాయ ఉడుకుతుంది పప్పుకి, అదేమో కాకరకాయ ఫ్రై. ఇది ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, ఇది వాటర్. ఇదే మెయిన్ తెలుసా? ఇది ముందుగా చూడండి, ముందు అలా ఉంటుంది, మరిగింది అనమాట అంటున్నారు కదా. ఇది ఏముందంటే రాత్రి నానబెట్టుకోవాలి. జామాకు, పుదీనా, వాము 2 గ్లాసులు పెట్టుకుంటే ఒక గ్లాసు ఒకరికి తాగేలాగా. గ్లాసులో పడిపోయి బాగా పడింది. గ్లాసు ఏదన్నా పెట్టుకొని మాట అంటే గ్లాస్ సరిపోదని అందులో అక్కడ పెట్టు బాగా కనబడింది. అది ఉడుకుతుంది. ఇదిగో ఆకులు రాత్రి నానబెట్టుకోవాలంట. ఇలా వచ్చింది. అది వాము ఇవన్నీ ఈ ఆకులు నానబెట్టుకుంటే అది ఇంతలా చిక్కగా దిగింది. అది ఇది తాగితే బరువు లోపల మన పొట్టలో ఉన్న పొట్ట ఫ్యాట్ అంత పోతుందని అంటున్నారు. మరి చూద్దాం. ఇదిగో పెసరట్టు కాలుతుంది, కొంచెం టైం ఇద్దాం. కాలుతుంది, వాటర్ అయిపోయినట్టు నీళ్ళు, మామిడికాయ ముక్కలు. ప్రతి దానిలో మనం ఏదో ఒకటి తినేసామని కాకుండా ఆరోగ్యాన్ని చూసుకుంటూ ముందు ప్రీ ప్లాన్డ్గా టిఫిన్లో ఇదివరకు అలా చేసుకునేవాడు. కానీ ఇప్పుడు షుగర్లో భయపడి ఏం తినాలని ముందే అనుకుని ఈ జొన్నలు, రాగులు ఇవన్నీ వాడుకలోకి తెచ్చేసుకున్నాం. ఇంకా ఇది ఎలా ఉందంటే ఫ్లేవర్ అన్ని కాదు, వామ్ ఫ్లేవర్ తెలుస్తుంది. తాగు చూపిస్తున్నాను. ఏం బాగాలేదా? దగ్గుంది కదా, ర్యాష్ వచ్చి నెమ్మదిగా సిప్ చేయాలి. అది మా అమ్మమ్మ చిన్నప్పుడు వామర్కు అని అనేవారు. అదే అమ్మమ్మ తాగేవారు. కొంచెం సిప్ చేస్తా తాగాలి, ఒక గటగట తాగేలేరు. అదే సిప్ చేస్తా తాగాలి, పరగడుపుని తాగాలి. తెల్లగట్లు వేసి అన్నీ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఈజీ. అందరూ తీసుకోండి, అన్నిటికీ మంచిది. మళ్ళీ ఒక 10 రోజుల్లో 15 తర్వాత వాడాక దీని రిజల్ట్ ఎలా ఉందో మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ అందరికీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్. ఆత్మీయ సహోదరులందరికీ, సహోదరిమణులు అందరూ ఒకరికొకరికి చెప్పుకోండి సంతోషకరమైనటువంటి హ్యాపీ రక్షాబంధన్.